సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రజాసేవకు తగ్గేదే లేదని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా గార మండలం ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అడుగడుగున నీరాజనం పడుతున్న ప్రజానీకానికి కృతజ్ఞతలని, ప్రతి పౌరుని సమస్య తీర్చాలనే ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మాతో పాటు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజాదర్బార్లో వినతులు, సుపరిపాలన తొలి అడుగులో సమస్యలు పరిష్కారమే నా ముందున్న సవాలని అన్నారు. ఓకే రైట్ తర్వాత తల్లికి వందనం పడ్డాయా పిల్లలకి? పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎవరున్నారు? టైం మీద నెల వస్తుందా? ఇంటికి తెచ్చేస్తున్నారా? ఇప్పుడు ఆగస్టు 15 నుండి బస్సు ఫ్రీ, ఆధార్ కార్డు పట్టుకుని బస్సు ఫ్రీ ఇస్తాం. ఇంకా మరి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను. గ్యాస్ ఎవరికి రాలేదో వాళ్ళకి ఎంక్వైరీ చేయిస్తారు.